2014లో ఆవిర్భవించిన తెలంగాణ 2047లో ప్రపంచమే తన వైపు చూసేలా ఎదగాలని కొత్త ప్రయాణాన్ని స్టార్ట్ చేస్తోంది. రైజింగ్ తెలంగాణ విజన్ 2047 బ్లూ ప్రింట్ సిద్ధం చేసుకుని $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ సాధించడం టార్గెట్ గా అడుగులు వేస్తోంది. డిసెంబర్ 8, 9 తేదీల్లో గ్లోబల్ సమిట్ ను రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. దేశ విదేశాల నుంచి టాప్ విజనరీలు, టెక్ దిగ్గజాలు, గ్లోబల్ ఇన్వెస్టర్లు మొత్తం 3000 మంది ప్రముఖులకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక ఆహ్వానాలు పంపింది. గ్లోబల్ సమిట్ లో భాగంగా మొదటి రోజు 2 ఏళ్లలో రేవంత్ సర్కార్ చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరిస్తారు. ఇక రెండో రోజు తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ ను ఆవిష్కరిస్తారు. ఆ డాక్యుమెంట్ ద్వారా తెలంగాణ లక్ష్యాలను, భవిష్యత్ కార్యక్రమాలను వివరించనున్నారు. తరతరాలకు అభివృద్ధి అందించే మహత్తర విజన్ తెలంగాణ రైజింగ్ 2047 $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా ఎదగాలని, దేశ జీడీపీలో 10% వాటా సాధించాలని రాష్ట్రం లక్ష్యంగా పెట్టుకుంది. ఇక అధునాతన రంగాలైన ఏఐ, డీప్ టెక్, క్వాంటమ్, ఏరోస్పేస్, జినిటెక్, సైబర్ సెక్యూరిటీ, స్టార్టప్ల నుంచి గ్లోబల్ ఇండస్ట్రీల వరకు అన్నిటినీ ఆకర్షించే ఎకోసిస్టమ్ను తెలంగాణ లక్ష్యంగా పెట్టుకుంది. ఎంఎస్ఎంఈలకు బలం, ఎగుమతుల పెరుగుదల ఆర్థిక వ్యవస్థను 5 రెట్లు పెంచే ప్రణాళికను ప్రభుత్వం సిద్ధం చేసింది. ఈ రాష్ట్రం కేవలం ఈ దేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలతోనే కాదు, ప్రపంచంలో అత్యంత అభివృద్ధి చెందినటువంటి దేశాలతో పోటీ పడే స్థాయిలో తెలంగాణకి బలమైనటువంటి పునాదులు వేస్తూ 2047 కల్లా $3 ట్రిలియన్ ఎకానమీగా తెలంగాణ రాష్ట్రాన్ని తీర్చిదిద్దాలనేటువంటి ఆలోచనతో ముందుకు పోతున్నటువంటి సమయం ఇది. విజన్ లో ప్రపంచ స్థాయి టెక్నాలజీ హబ్, డీప్ టెక్ ఇన్నోవేషన్, డిజైన్ స్టూడియోలు, R&D ల్యాబ్స్, గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లు ఇలా హైదరాబాద్ ను వరల్డ్ ఇన్నోవేషన్ క్యాపిటల్ గా తీర్చిదిద్దే లక్ష్యాలను పెట్టుకుంది. పట్టణాల చుట్టూ ఎంఎస్ఎంఈ క్లస్టర్లు, లాజిస్టిక్ పార్కులు, ఎకో ఇండస్ట్రియల్ జోన్లు, మధ్యస్థాయి పరిశ్రమలు నెలకొల్పనున్నారు. ఈ విజన్ తెలంగాణ గ్రామాలకు గుండెకాయలా ఉంటుందని ప్రభుత్వం చెబుతోంది. ఇక ఏఐ ఆధారిత స్మార్ట్ వ్యవసాయంతో పాటు కులవృత్తుల వారి ఆత్మగౌరవం పెంచేలా ప్రణాళిక సిద్ధం చేశారు. ఈ మహత్తర విజన్ పై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.